హాయ్, వెల్కమ్ టు షాక్ విజన్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఇది పార్ట్ 3గా చెప్పవచ్చు ఈ వీడియోను. ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను. సో ఇందులో నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే ఓవరాల్గా రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, సో మొత్తం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అందులో 2014లో 2018లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయింది, సో తర్వాత 2018లో హైయెస్ట్ మెజారిటీ, లీస్ట్ మెజారిటీ ఎవరెవరికి వచ్చింది, అలాగే ఈ 2013 ఎలక్షన్స్ యొక్క ముఖ చిత్రం ఎలా ఉంది, అంటే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, సో బరిలో ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు ఇక్కడ నేను వివరిస్తున్నాను. సో ఫస్ట్ మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో రిజర్వేషన్స్ కనుక చూస్తే జనరల్ 88 సీట్స్ ఉన్నాయి, అలాగే ఎస్సీలకి 19 సీట్స్ ఉన్నాయి, ఎస్టీలకి 12 సీట్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన విభజించడం జరిగింది. సో మనకి 2014లో టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయం చూసినప్పుడు 2,81,00,000 అప్పుడు నమోదయ్యారు. సో అందులో మనకి ఓన్లీ 1.94 lakhs మాత్రమే, అంటే 1,94 lakhs మాత్రమే ఓటింగ్ అనేది జరిగింది. ఆ తర్వాత మనం 2018లో వచ్చి చూసినప్పుడు మనకి 2,56,00,000 ఓటర్లు అనేవాళ్ళు ఉన్నారు. అందులో మనకి కేవలం 2,04,00,000 మాత్రమే ఓటింగ్ అనేది జరిగింది. అంటే ఓవరాల్గా 2014 నుంచి 18 ఓటర్స్ కనుక చూసినప్పుడు -8% డిక్రీజింగ్ అనేది కనబడుతున్నది. సో తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ 2023లో కనుక చూస్తే ఇప్పుడున్న లేటెస్ట్ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,20,00,000 ఓటర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకు ఎలక్షన్ కమిషన్ గణాంకాలు చెప్తున్నాయి. అంటే 2018తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 65 lakhs ఓటర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. అలాగే న్యూ ఓటర్స్ కనుక మనం చూస్తే నియర్లీ 10 lakhs ఇక్కడ రికార్డ్ అయి ఉన్నది. సో నెక్స్ట్ మనకి 2018 ఎలక్షన్స్లో అలాగే 2014 ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి అనే విషయం కూడా ఇక్కడ మనం చూద్దాము. మనకి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్స్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత 2018లో అది 88కి రీచ్ అయింది. ఈ గ్రోత్ కనుక చూస్తే 40% గ్రోత్ అనేది రికార్డ్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ సిచ్యువేషన్ చూస్తే 2014లో 21 సీట్స్ వచ్చాయి. అలాగే 2018కి వచ్చేసరికి మనకి 19 సీట్స్ రావడం జరిగింది. అంటే -10% గ్రోత్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే టీడీపీ 15 సీట్స్ నుంచి 2 సీట్స్కి పడిపోయింది. అలాగే ఎంఐఎం కూడా 2014లో 7 సీట్స్ వచ్చాయి, 2018లో కూడా 7 సీట్స్ అది గెలవడం జరిగింది. సో తర్వాత బీజేపీ గ్రాఫ్ కూడా 2014కి 2018కి తగ్గిపోయింది. 2014లో 5 సీట్స్ వచ్చాయి, అదే 2018కి వచ్చేసరికి 1 సీట్ మాత్రమే గెయిన్ కావడం జరిగింది. అంటే ఇక్కడ గ్రోత్ అనేది నెగిటివ్ గ్రోత్ ఉంది. నియర్లీ 80% నెగిటివ్ గ్రోత్ అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇండిపెండెంట్స్ 1 అలా ఉన్నారు. అదర్స్ మాత్రం 2014లో 7 మెంబర్స్ ఉండగా 2018కి వచ్చేసరికి కేవలం 1 మాత్రమే ఉన్నారు. ఈ 2 ఎలక్షన్లో కూడా మనకి నోటాకి ఓటు వేయడం జరిగింది. సో 2014లో 1,52,000, అంటే ఆల్మోస్ట్ టోటల్ ఓట్స్లో 1% నోటాకి ఓటు వేయడం జరిగింది. అదే 2018లో వచ్చి చూస్తే మనకి 2,24,000 ఓటర్స్ నోటాకి ఓటు వేయడం జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ 1% టోటల్ ఓట్స్లో ఉంది. అయితే గ్రోత్ మాత్రం చూసినప్పుడు 2014 నుంచి 2018కి 48% గ్రోత్ అనేది ఈ నోటా ఓట్లో కనబడుతుంది. సో తర్వాత ఇంకొక టాపిక్ ఏంటి, మనం హైయెస్ట్ మెజారిటీ ఎవరికి వచ్చింది, లీస్ట్ మెజారిటీ ఎవరికి వచ్చింది అనే విషయం కూడా ఇక్కడ చూద్దాం మనం. సో మనకి ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ కనుక చూస్తే
ఓవరాల్ 119 కాన్స్టిట్యున్సీస్లో 60,000 పైన 9 కాన్స్టిట్యున్సీలో మెజార్టీ అనేది వచ్చింది. అందులో జగిత్యాలలో సంజయ్ కుమార్ గారు 61,000, తర్వాత దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి గారు అతనికి 62,000, తర్వాత మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు ఆయనకు 73,000 పైచిలుకు ఓట్లతో గెలవడం జరిగింది. అలాగే చంద్రాయణగుట్టలో చూసినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు 80,000 ఓట్ల పైన, అలాగే బహదూర్పురా మహమ్మద్ మొజమ్ ఖాన్ గారు 82,000 పైచిలుకు ఓట్లతో గెలవడం జరిగింది. ఆ తర్వాత మనం మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి 87,000 పైచిలుకు ఓట్లు సాధించారు మెజారిటీ. ఆ తర్వాత టాప్ 3లో ఎవరెవరు ఉన్నారని చెప్పి చూసినప్పుడు కేటీ రామారావు గారు సిరిసిల్ల నుంచి 89,000 ఓట్ల మెజార్టీతో గెలపడం జరిగింది. ఆ తర్వాత వర్ధన్నపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది ఆరూరి రమేష్ గారు 99,000 పైన ఓట్లతో గెలవడం జరిగింది. ఆ తర్వాత హయ్యెస్ట్ మనకి హరీష్ రావు గారు, ఇది సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 1,18,000 పైచిలుకు ఓట్లతో ఈ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది మనకి ఇప్పటివరకు స్టేట్లో హయ్యెస్ట్ మెజార్టీగా చెప్పవచ్చు. సో దీంతోపాటు మనకు లీస్ట్ మెజార్టీ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఏవి అని చెప్పి చూసినప్పుడు మనకు ఆసిఫాబాద్లో అక్రమ్ సక్కు గారు, ఈయన కాంగ్రెస్ నుంచి కేవలం 171 ఓట్లతో గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో మనకి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 376 ఓట్లతోటి, ఆ తర్వాత ధర్మపురి కొప్పుల ఈశ్వర్ గారు 441 ఓట్లతో గెలవడం జరిగింది. తర్వాత చూస్తే మనకి కోదాడ బద్దం మల్లయ్య యాదవ్ గారు 756 ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది. ఆ తర్వాత అంబర్పేటలో వెంకటేశం గారు 1,000, అలాగే తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ కుమార్ గారు కూడా 1,800 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు 119 కాన్స్టిట్యున్సీస్లో 6 కాన్స్టిట్యున్సీస్లో 2,000 కంటే తక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ ఈ 2023లో ఎలక్షన్స్ కనుక ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఇందులో మనకి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 3 నవంబర్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మనకి పోలింగ్ అనేది 30th నవంబర్లో ఉంది. డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 3 డిసెంబర్లో ఉంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీస్కి 2,290 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో మేల్ వచ్చేసి 2,068, ఫీమేల్ వచ్చేసి 221. సో ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ క్యాండిడేట్స్ ఎక్కడున్నారు అంటే మనకి ఎల్బీ నగర్లో ఉన్నారు. ఇక్కడ 48 క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే లీస్ట్ ఎక్కడున్నారంటే బాన్స్వాడ అండ్ నారాయణపేట. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల నుంచి కేవలం 7 మాత్రమే మనకి బరిలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా పార్టీ వైజ్ కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ 119 కాన్స్టిట్యున్సీస్లో బరిలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ 118, ఒక సీటు మాత్రం కొత్తగూడెంలో ఉన్న సీటు మాత్రం మన సిపిఐ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ 111 కాన్స్టిట్యున్సీస్ నుంచి మిగిలిన 8 మనకి జనసేన పార్టీకి సర్దుబాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బీఎస్పీ 106, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ 19 కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తుంది. అలాగే ఎంఐఎం 9 సీట్స్ నుంచి పోటీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఈ డీటెయిల్స్. మనకి ఈ రోజుతో ప్రచారం అంతా అయిపోయింది. 3 నవంబర్ మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక నచ్చేది ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందు ఉంటాను. మీ డాక్టర్ ఆంజనేయులు.